దేవుని బిడ్డలారా, దావీదు మొట్టమొదటిగా ఎలా ధైర్యం తెచ్చుకున్నాయంటే, దావీదుకు ఏ సమస్య వచ్చిందో, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునిపై ఎలా ఆధారపడ్డాడో, ఏ విధంగా ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాడో, ప్రభు పాదాల దగ్గర ఏ విధంగా విచారణ చేశాడో, దేవుణ్ణి ఎలా ఆశ్రయించాడో మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనం నుంచి దేవుని బిడ్డలారా చివరి వచనాల వరకు మీరు ఇంటికి చదువుకోండి. దేవుని బిడ్డ ఎక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 5వ వచనం 6వ వచనం మాత్రమే చదవండి. ఆ అధ్యాయం అంతా ఇంటికి చదవండి, మీకు క్షుణ్ణంగా అర్థమవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేద్దాం. దేవునికి స్తోత్రం. 5వ వచనం 6వ వచనం దేవుడు అమ్మ మీరు 2వ సమూయేలు చదువుతారు, 1వ సమూయేలు గ్రంథం చదవండి. 1వ సమూయేలేనా? చదవండి. దావీదును రైట్, కరెక్ట్, ఓకే, చదివి కరెక్ట్ చదువుతున్నారు. దావీదును అతని జనులను చదవమ్మా. అది కాల్చబడి ఉంటున్నాయు, తన భార్యలను కుమారులను కుమార్తెలను చూసి ఇక దావీదుకి ఏడ్చుటకు శక్తి లేక చదవమ్మా. యెజ్రెయేలీయులైన నాబాలు భార్య అయిన అబీగయీలును చెరలోనికి కొనుక్కోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని చాలా మా దేవుడి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అమోరీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దావీదు ఎక్కడ నివాసం చేస్తున్నాడంటే సిక్లగు అనే పట్టణంలో నివాసం చేస్తున్నాడు. తన సైన్యము, తన సైనికుల కుటుంబాలు అన్ని కూడా అక్కడే ఉన్నాయి. తనకి 2 భార్యలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో దావీదు అమోరీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళ మీద జయాన్ని పొందుకొని వస్తున్న సమయంలో సిక్లగు పట్టణము కాల్చబడింది. ఆధ్యాత్మికంగా చదువుకోండి, కాల్చబడింది. సిక్లగు పట్టణం కాల్చబడటమే కాదు, ఎలా కాల్చబడిందంటే దేవుని బిడ్డలారా, మోయాబీయులు కాదు, ఇక్కడ చూడండి, దావీదు అమాలేకీయులు ఒక్కసారిగా సిక్లగు పట్టణం మీద దండెత్తి సిక్లగు పట్టణాన్ని కాల్చేసి దావీదు యొక్క 2 భార్యలను కుమార్తెలను కుమారులను ఇంకా సైనికులు భార్యలను యవనస్తులను చెరబట్టుకుని అమాలేకీయులు వారి దేశానికి తీసుకెళ్లిపోయారు. ఈలోపు దావీదు విజయం పొందుకుని వస్తున్న సమయంలో సిక్లగు పట్టణం కాల్చడం చూసి దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. అయ్యో, నా 2 భార్యలు లేరు, నా కుమారులు కూడా కొట్టుకెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు అని చెప్పి దావీదు ఇక ఏడవడానికి కూడా శక్తి లేదంట. అంతా కుంగిపోయాడు, అంటే భూమి మీద అలా కూలిపోయాడు, పడిపోయాడు. అంత మాత్రం కాదు, ఆ దావీదు దగ్గర ఉన్న సైనికులు భార్యలు, సైనికులు యవనస్తుల పిల్లలను కూడా ఆ అమాలేకీయులు పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా, దావీదా, నీ వల్ల ఇదంతా జరిగిందయ్యా, నీ వల్ల ఇదంతా అమాలేకీయులు వచ్చి నా పిల్లలను, నా భార్య